ఒకప్పుడు ఉత్తరాది అహంకారం అంటూ పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం మీద గాని, బీజేపీ మీద గాని విరుచుకుపడ్డారు సార్. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు డీలిమిటేషన్ గురించి గాని, లేకపోతే ఏదైతే దక్షిణాది రాష్ట్రాలకు జరగబోతున్న అన్యాయం గురించి గాని, ఇప్పుడు సంవత్సరానికి జరిగినా, 2 సంవత్సరాలకి జరిగిన జనాభా లెక్కలైతే జరుగుతాయి. తర్వాత డీలిమిటేషన్. బీజేపీ అనుకున్నదైతే చేసే రీతిలోనే ఉన్నారు సార్. ఇది పక్కాగా జరగబోతుందని తెలిసినా గూడా దీని మీద ఒక్క మాట గూడా మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ ఉండడం ఎలా చూడాలి సార్? చెప్పాను ఇంతకుముందే చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. ఒకనాడు మోడీ దేవుడు అన్న పవన్ కళ్యాణే మనకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ఫస్ట్ డిఫర్ అయింది ఆయనే కదా, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే. తర్వాత మూడున్నరేళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు గారు డిఫర్ అయ్యారు. తర్వాత తిరుపతి సభలో అంతకుముందు ఇదే తిరుమూర్తులు ఏది తిరుపతిలో 2014 ఎన్నికల కన్నా ముందు మోడీ మధ్యన ఇటు పక్క పవన్ కళ్యాణ్ అటు పక్క అంటే వాళ్ళు పోటీ చేయలేదు అప్పుడు జనసేన, కానీ పక్కన ఉన్నాడు ఆయన ఏది తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు. ముగ్గురు ఏమన్నారు, ప్రత్యేక హోదా మీకు దేవుని సాక్షిగా ఇస్తానన్నాడు. ఏమైంది, హుళ్ళెక్కి అయిపోయింది. ఈలో ప్రజలు తిరగబడ్డారు. అటు పక్కన ఆ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించారు. అయితే అప్పుడేమో రాళ్ళేశారు మోడీ మీద, చెప్పులు విసిరారు, అడ్డగోలు మాటలు మాట్లాడారు, పెళ్ళాన్ని లేని వాడు అన్నారు, నేను మోడీ కంటే ఎక్కువ సీనియర్ అన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్నటి దాకా అంటే 2024 అధికారంలోకి వచ్చే ముందు వరకు కూడా దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది, దేశమే విడిపోయే ప్రమాదం ఉన్నది అన్నాడు. ఆ మాట అన్నాడు ఎవరు, పవన్ కళ్యాణ్. మరి ఈ ప్రమాదం ఉన్నప్పుడు అప్పుడు లేని ప్రమాదం ఇప్పుడు ఎట్లా వచ్చింది, ఇప్పుడు లేని ప్రమాదం అప్పుడు ఎట్లా వచ్చింది అంటే అప్పుడున్న ప్రమాదం ఇప్పుడు ఎందుకు పోయింది, మరి నోళ్ళు ఎందుకు మూతపడుతున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే శత్రువు మిత్రుడు అన్నట్టు వైసీపీ వారికి ప్రధానమైన శత్రువు. జనసేనకు కానీ వీళ్ళకి కానీ అధికారులు దించగలిగారు. దించడానికి బీజేపీ సహకారం కూడా తీసుకున్నారు అంతే కదా. కనుక ఇవాళ ఏంటంటే మిత్రపక్షంగా ఎన్డీఏ కుటుంబం ఉన్నారు కనుక ఈ మాటలు మాట్లాడుతున్నారు. కానీ ప్రజలు దాన్ని హర్షించారు. ఎందుకు హర్షించారంటే మొన్నటిదాకా మీరు అన్నారు కదా, ఇప్పుడు మీ నోటు మూతపడ్డాయా, నోటు పడిపోయినాయా, నోట్లో బెల్లం గడ్డ పెట్టుకున్నారు, ఎందుకు మాట్లాడడం లేదనే మాట వస్తుంది కదా. కనుక వీళ్ళు ఇప్పుడు బయటపడాలి. ఒకటే, వీళ్ళకు రెండు పరీక్షలు ఎదురుతున్నాయి. ఒకటి, స్టాలిన్ పెట్టిన మీటింగ్ పోతారా లేదా కదా, బీజేపీని కాదని పోవాల్సి వస్తుంది ఇక్కడ. పోరనుకోండి, కనీసం బీజేపీతో కాదని పోకపోయినా మేము స్టాలిన్ తో సంఘీభావం లేకపోయినా మేము మాత్రం ఈ నియోజకవర్గ పునర్విధులను వ్యతిరేకిస్తున్నాం అనే మాటనే పైకి చెప్పాలి కదా. చూద్దాం ఏం చెప్తారో. ఈ అవకాశవాద రాజకీయాలలో శాశ్వత శత్రువుడు శాశ్వత మిత్రుడు ఉండరు కనుక ఏం చేస్తారో చూద్దాం.